Today's topic is logic gates, IC numbers. Here we have standard IC numbers for the logic gates when you are going for the lab. Actually, lab on this semester. ల్యాబ్ అనేది మీకు కాలేజ్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మీన్ వైల్ ఏదైనా ఛాన్స్ ఉంటే ఆన్లైన్లో వర్చువల్ ల్యాబ్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు కాబట్టి మన ల్యాబ్లో చేసేది ఏంటంటే హార్డ్వేర్లో వచ్చేసరికి యూఆర్ గోయింగ్ టు సీ ద డిజిటల్ ట్రైనర్ కిట్స్. చెక్ చేసుకుంటారు. ఆ డిజిటల్ ట్రైనర్ కిట్స్లో మనం డిఫరెంట్ లాజిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఆ లాజిక్ ఆపరేషన్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలంటే ఇప్పుడు మీకు ఇన్వర్టర్ అని చెప్పాను. ఇన్వర్టర్ అంటే ఇన్పుట్లో 0 ఇస్తే అవుట్పుట్లో 1 అవుతుంది, ఇన్పుట్లో 1 ఇస్తే అవుట్పుట్లో 0. దట్ ఈస్ కాంప్లిమెంటింగ్ ఆపరేషన్. నాండ్ గేట్ చెప్పాం. నాండ్ గేట్కి ఏం చెప్పాం? ఇఫ్ ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ 0 ద అవుట్పుట్ ఈస్ 1 అని చెప్పాం. therefore we are going to verify these functionalities by taking the physical ICs. ఆ ఫిజికల్ ఐసీస్ తీసుకునేటప్పుడు ఐసీ నెంబర్స్ ఏంటో మీకు తెలియాలి. ఐసీ పిన్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. హియర్ ద టాస్క్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద పిన్ కాన్ఫిగరేషన్ అండ్ ఐసీ నెంబర్. ఓకే, ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని ఐసీస్ కూడా 14 పిన్ ఐసీ, అంటే మొత్తం కూడా 14 పిన్సే ఉంటాయి. అంత కామన్ నోటేషన్లో ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 or 2 టైమ్స్ మీరు మెమరైజ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ మనం ఇక్కడ సీరియల్ వైజ్గా రాసాను. 7400. 7400 is the IC number. It is performing quad. Quad అంటే 4 sets అనమాట. క్వాడ్ అంటే ఏంటంటే 4, డ్యూయల్ అంటే 2, ట్రిపుల్ అంటే 3, హెక్సా అంటే 6. లైక్ దిస్ క్వాడ్ అంటే 4 2 input NAND gates are available in this IC. అంటే ఈ 7400 IC లో we are having the 4 sets of 2 input NAND gates. Similarly 7402 we are having quad 2 input NOR gate. As we know, NAND and NOR gates are called as universal gates. As all of you know that NAND and NOR gates are called as universal gates. And third IC is 7404. It is a basic gate which is called as inverter. It is having 6 inverters in single IC. It has 6 set of inverters in single IC. Okay. Similarly 7408 quad 2 input AND gate. 7432 quad 2 input OR gate. 7486 quad 2 input XOR gate. 74266 quad 2 input XNOR gate. అంటే మన ఫస్ట్ ఎక్సెప్ట్ 7404 రిమైనింగ్ అన్ని కూడా క్వాడ్ అనమాట. అంటే అన్ని కూడా 4 సెట్స్ ఉంటాయి. ఏదైనా 2 input NAND gate, 2 input NOR gate, 2 input AND gate, 2 input OR gate, 2 input XOR gate, 2 input XNOR gates. These are having 4 sets of ICs, 4 sets of operation. And similarly we are going to see extra 2 ICs 7410, which is a triple 3 input NAND gate. ఇక్కడ ఏమవుతుందంటే 3 input NAND gates ఉంటాయి. Okay, similarly 7420 వచ్చి we are having dual 4 input NAND gates. Okay, now we are going to see the IC configuration. If you see the IC configuration, this is the similar configuration for all the ICs. అన్ని ఐసీస్ కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందని మీకు ఒకసారి ఇండికేట్ చేస్తాను. ఇఫ్ యూ సీ ద ఇన్ దిస్ ఐసీ యు ఆర్ హ్యావింగ్ ద ఐసీ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఈ 1 ఎలా ఐడెంటిఫై అవుతుందంటే వీఆర్ హ్యావింగ్ ఏ డాట్. మీకు ఇక్కడ ఈ డాట్ కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఐసీకి నెంబర్స్ ఉండవు. ఫిజికల్ ఒక ఐసీ తీసుకున్నప్పుడు ఐసీకి నెంబర్ ఉంటుంది, దానిపైన ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ ఇండికేటింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ దట్ ఐసీ. ఓకే, ద ఐసీ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఫ్రమ్ 1 to 7 pins on one side, and remaining pins ఏమవుతుంటే this will be in this direction. For all the ICs this is the pattern. 1 to 7 and 8 to 14. అంటే మన స్టార్టింగ్ ఎక్కడైతే అవుతుంది ఎండింగ్ కూడా దానికి సిమిలర్ గా ఆపోజిట్ లో అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 1 to 7 రాసేసి డోంట్ రైట్ 8 హియర్. ఇక్కడ 8 రాయకూడదు. 8 అనేది 7 కి ప్యారలల్ గా వస్తుంది. 8 9 10 11 12 13 14. ఓకే, ఇన్ ఆల్ ద పిన్స్ the VCC means this is the supply voltage. అంటే IC ఆపరేట్ అవ్వడానికి మినిమం DC వోల్టేజ్ ఏం అప్లై చేయాలనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాను. దిస్ విల్ బి మెన్షన్ ఇన్ ద డేటా షీట్ ఆఫ్ ద IC. అంటే ఐసీ తయారు చేసేటప్పుడు ఐసీకి ఈ ఐసీ ఎంత వోల్టేజ్ లో ఆపరేట్ అవుతుంది అనేది వాళ్ళు ఒక డేటా షీట్ ఇస్తారు. ఆ డేటా షీట్ లో VCC వాల్యూ ఎంత తీసుకోవాలి, 5 volts తీసుకోవాలా, 6 volts తీసుకోవాలా, 8 volts తీసుకోవాలా, 2 volts తీసుకోవాలని స్పెసిఫై చేస్తారు. సిమిలర్లీ వాట్ ఇస్ ద గ్రౌండ్ ఆఫ్ దట్ IC? Ground is 7. Okay, where for all the ICs this is the common number. 7 is the ground and 14 is the VCC.
అంటే మనం ఫస్ట్ పిన్ లేఅవుట్ గీసుకున్నప్పుడు 1 to 7 డ్రా చేసుకోవాలి, 8 to 14 డ్రా చేసుకోండి. పిన్ నెంబర్ 7 ఈజ్ ఆల్వేస్ గ్రౌండ్, పిన్ నెంబర్ 14 ఈజ్ ఆల్వేస్ విసిసి. ఓకే, ఈ డాట్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో చూపించిన డాట్ అనేది జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం చూపించారని. ఇక్కడ పిన్ నెంబర్స్ ఉంటే డాట్ ఉండదు, డాట్ ఉంటే పిన్ నెంబర్స్. ఓకేనా, రెండు ఉండాల్సిన రూల్ లేదు, రెండు కన్ఫామ్ గా ఉండాలని రూల్ లేదు. అందుకని మనం ఫిజికల్ ఐసీస్ మీద నెంబర్స్ వేయరు. మనం ఐసీ పట్టుకొని చూసినప్పుడు దాని మీద డాట్ ని చూసుకొని వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద పిన్ నెంబర్స్. మనమే 1, 2, 3 అని చెప్పి అనుకొని తీసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 7400. 7400. Now we will see what are the, as we have said, even చెప్పిన 7400 is a quad. It is having the 4 sets of 2 input NAND gates. If you observe here, we are having the NAND gate. Sorry. We are having the NAND gates. In this NAND gate, you can see we are having the 4 sets. We are having the 4 sets of NAND gates. See, this is the first set. This is the first set of the NAND gate. Set number 1, set number 2. ఒకసారి డ్రా చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఎలా తీసుకున్నారు పిన్ నెంబర్స్ అనేది. If you have to remember the direction of NAND gate. ఇక్కడ పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 is the first NAND gate. అంటే 1, 2 అనేది ఇన్పుట్స్ అవుతుంది, 3 అనేది అవుట్పుట్ అవుతుంది. సిమిలర్లీ 4, 5 ఇన్పుట్ అవుతుంది, 6 అనేది అవుట్పుట్. అండ్ సిమిలర్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ 10, 9 is the inputs, 8 is the output, 13, 12 is the input, and 11 is the output. You have to remember this, and మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది అనేది. You have to remember the 7400 is a 7400 is a quad 2 input IC. Quad 2 input IC. Next, 7402. It is a quad 2 input NOR gate. NAND gate కి ఆపోజిట్ వ్యూ లో ఉందని ఇక్కడ, అంటే గేట్స్ రివర్స్ డైరెక్షన్ లో ఉన్నాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 are the inputs and pin number 1 is the output. Similarly, pin number 5, pin number 6 are the inputs, pin number 4 are the outputs. Same fashion lo meeku 2 input NOR gate. We are having the 4 sets of NOR gates in 7402. Here also VCC and ground is common. Pin number 7 is the ground, pin number 14 is the VCC. Similarly, we are discussing about third IC. Third IC మనం ఏం డిఫైన్ చేశాను, 7404. It is a hexa inverter. It is having 6 sets of inverters. And inverter అంటే ఏంటన్నా, which complements the input. Inverter is nothing but which complements the input. It is having 6 sets of inverters starting from pin number 1 and 2, 3, 4, 5, 6. Pin number 7 is the ground. Similarly, 8 and 9, 9, 10, 11, 12, 13. Okay, we are having the 6 inverter combinations. ఇన్ని ఎందుకు ఉంటున్నాయి అంటే డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఖచ్చితంగా కూడా మనం 6 ఇన్వర్టర్స్ వాడాలని రూల్ ఏం లేదు. వీ కెన్ యూజ్ సమ్ సెట్స్ అన్న, 1 వాడుకోవచ్చు, 2 వాడుకోవచ్చు, 3 వాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ 6. అంటే ఎక్కడైనా అవసరమైనప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ ఐసి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్, ఇఫ్ వీ నీడ్ టు యూజ్ ద 3 ఇన్వర్టర్స్, వీ కెన్ యూజ్ ద 3 సెట్స్ అన్న. 4 వాడుకుంటే 4 వాడుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని వాడాలని చెప్పిన రూల్ అయితే ఉండదు. ఓకేనా, there is no rule that we need to use all the ICs అన్ని యూజ్ చేయాలని రూల్ అయితే ఉంది. ఇందాక చెప్పిన వాటిలో NAND gates లో కూడా అంతే, NOR gates లో కూడా 4 sets ఉంటున్నాయి. ఆ 4 sets లో we can use any one or we can use all. 7408 quad 2 input AND gate. It provides the 4 independent 2 input AND gates. మనం NAND గేట్ ఎలా అయితే డ్రా చేసామో NAND గేట్ కి AND గేట్ కి సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ NAND గేట్ అండ్ 2 input AND gate. This is the NAND gate. Pin number 1, pin number 2, pin number 3. Here also for AND gate, pin number 2, pin number 1, and pin number 3. AND gate place లో NAND gate వచ్చింది. The number is modified. That is 7400. This is 7408. Similarly, OR gate. OR gate వచ్చేసరికి మీకు NOR gate లో లేదు. It is also in the same fashion of AND gate and NAND gate. AND gate, NAND gate, OR gate ఇవన్నీ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. మీరు ఫిగర్స్ అన్ని ఒక దగ్గర డ్రా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఐఎమ్ రిపీటింగ్. NAND gate,
AND gate, OR gates are in same direction except NOR gate. NOR gate వచ్చి opposite direction లో ఉంటుంది. Okay, this is 7408 is the AND gate, 7432 is the 2 input OR gate. Next, 7486. It is dual 4 input XOR gate. It is also in the same direction of NAND gate, AND gate and OR gate. NAND gate, AND gate, OR gate లానే XOR gate కూడా సేమ్ డైరెక్షన్ లో సేమ్ పిన్ నంబర్స్ ని ఆక్యుపై చేసాయి. యూ కెన్ సీ పిన్ నెంబర్ 1 2 3, పిన్ నెంబర్ 4 5 6 10 11 13 12 11 10 9 8. It is also having 4 sets of exclusive OR gate. What is XOR nana? XOR ante for the identical inputs the output is 0. For unidentical inputs the output is 1. The relation is y equals to a XOR b అని చెప్పాను. అంటే a into b bar plus a bar into b bar, a bar into b, a into b bar plus a bar into b. This is the XOR logical equation. It is also called as modulus 2 operation అని కూడా చెప్పాను. ఐడెంటికల్ ఇన్పుట్స్ కి అవుట్పుట్ అనేది 0 అవుతుంది, అన్ఐడెంటికల్ ఇన్పుట్స్ కి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. XOR దీనికి ఆపోజిట్ వచ్చి XNOR. ఇక్కడ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఒకటి మళ్ళీ మారిందని. XOR కి XNOR కి డిఫరెన్స్ వస్తుంది. ఇది కొంచెం మీరు ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ సెట్ ఈజ్ ఆపోజిట్ టు ద సెకండ్ సెట్, థర్డ్ సెట్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫోర్త్ సెట్. ఇక్కడ మీరు సెట్స్ వైజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎక్స్క్లూజివ్ NOR gate దిస్ సెట్, in exclusive NOR gate this set is opposite to, these two sets are opposite to each other. Similarly these two sets are opposite to each other. Okay, try to remember like this. ఎందుకంటే పిన్ నెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు 1 or 2 times ఒక రఫ్ పేపర్ మీద వీటిని ప్రాక్టీస్ చేస్తే బెటర్ నాన్న. ఎందుకంటే ఓన్లీ ఇఫ్ దే వాంట్ టు ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ దట్ రైట్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ OR gate లేదా NAND gate అడిగినప్పుడు పిన్ కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫంక్షనల్ టేబుల్ లాజికల్ ఈక్వేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, it is having the 4 sets of 2 input exclusive NOR gate. Exclusive NOR gate అంటే ఏం చెప్పాను, for identical inputs the output is 1. ఈక్వేషన్ ఏం చెప్పాను, y equals to a into b plus a bar into b bar. Y equals to a into b plus a bar into b bar. That is the exclusive NOR operation. That is, it is the complement of XOR. మన XOR కి XNOR కి ఇంకో రిలేషన్ చెప్పాను. If the number of inputs are even, XOR and XNOR are complement to each other. If the number of inputs are odd, XOR and XNOR are identical to each other. Okay, you have to remember that point also for for the special case of XOR gate. XOR gate వచ్చేసరికి మీరు ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. Now 7410, it is a special IC. It is having the 3 sets of 3 input NAND gate. ఇప్పుడు వరకు మనం చూసిన 2 input gates. Now we are seeing the 3 input gate. నాకు 3 inputs కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. రిమెంబర్ కన్నా కూడా ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంది. పిన్ నెంబర్ 1 2 and 13 are the first set and the pin number 14, pin number 12 is the output of first NAND gate. Pin number 12 is the output of first NAND gate. Similarly second set ko sarke pin 3 4 5 are the inputs and pin number 6 is the output. Similarly 9 10 11 are the inputs and 8 is the output. It is a 3 input NAND gate. NAND gate functionality ఏం చెప్పాను, you have to recall, if any one input is 0 the output is 1. For NAND gate if any one input is 0, అసలు ఒక ఇన్పుట్ కూడా 0 లేకపోతే అన్ని 1s ఉంటే అవుట్పుట్ is 0. Okay, for the NAND gate it is a complement of AND gate. If any one input is 0 the output is 1. Similarly నేను చెప్పినాను సార్, అసలు ఐసీ నెంబర్ ఎలా రాస్తారు సార్? అంటే దీనికి ఇప్పుడు హెక్సా ఇన్వర్టర్, ఆ క్వాడ్రంట్, ఇన్పుట్ అండ్ ఎండ్ గేట్ అలా ఉన్నాయి కదా సార్. వాటికి 7404 7408 అని అట్లా అలా ఎలా చెప్తారు? ఓకేనా, మంచి క్వశ్చన్. 74 is nothing but it is the పర్టికులర్ నొటేషన్. 74 LS అంటే మీకు ట్రాన్సిస్టర్స్ EDC స్టార్ట్ అయింది కదా. EDC లో మీకు డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ స్టార్ట్ అయ్యాయి.
అయితే మనకి ఇంటర్నల్ ఆఫ్ దిస్ సర్క్యూట్ అంటే ఇప్పుడు మనం పైన చూస్తున్నప్పుడు లాజికల్ గా సింబల్ మాత్రమే చూపిస్తున్నాం, కానీ ఇంటర్నల్ గా ఏముంటుందంటే ఒక్కొక్క ట్రాన్సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇన్వర్టర్ నాన్న. అంటే ఒక ఇన్వర్టర్ తయారు చేయాలంటే ఒక ట్రాన్సిస్టర్ తీసుకోవాలి, అంటే ట్రాన్సిస్టర్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఇన్వర్టర్. అలా ఇన్వర్టర్ తీసుకుని దాని నుంచి తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ 74 కంప్లీట్ సిరీస్ రాయలేదు, 74LS అని ఉంటున్నాను, అంటే లో వోల్టేజ్ సిరీస్ అండ్ 10 అంటే ఒక డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు పర్టికులర్ గా ఒక నోటేషన్ తీసుకుంటారు, ఒక్కొక్క సిరీస్ ని చెక్ చేసుకుంటూ వస్తారు. ఎక్కడైతే ఆ పర్టికులర్ సిరీస్ దగ్గర డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివైజెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎలాంటి వాల్యూస్ తీసుకుంటున్నా దాన్ని బట్టి నెంబర్ ఇస్తారు. అంటే ఇది స్టాండర్డ్ ఏంటంటే ఇక్కడ 7410 అనేది ఇది స్టాండర్డ్ నాన్న. మధ్యలో మీకు 74LS అని వస్తుంది, లేకపోతే TS అని వస్తుంది, లేకపోతే TTL అని వస్తుంది. అంటే డిఫరెంట్ కంపెనీస్ నాన్న. ఒక కంపెనీ తయారు చేసినప్పుడు మోటరోలా ఉంది అనుకున్నాను, 74M అని పెడతారు, అంటే మోటరోలా సిరీస్. లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద అనదర్ కంపెనీ, నోకియా కంపెనీ ఉంది అనుకున్నాను, నోకియా N సిరీస్ లేకపోతే ఒక నెంబర్ పెట్టుకుంటారు. ఎవరు ఏ నెంబర్ తీసుకున్నా సరే, బట్ ద సిరీస్ 7400 7410 ఈ నెంబర్స్ మాత్రం కామన్ ఉంటుంది. వీటి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ యాడ్ అవుతుంది తప్పితే వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి డిఫైన్ అయిన తర్వాత వాటి ఫంక్షనాలిటీకి దీస్ ఆర్ టేకెన్ యాజ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అన్న. అందుకే మనం ఐసీ నెంబర్స్ మీరు ఎన్నిసార్లు తీస్తున్నా సరే, ఏ కంపెనీ తీస్తున్నా సరే ఇదే నోటేషన్తో వస్తుంది. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, 2 ఇన్పుట్ NAND గేట్ ఐసీ అని కొట్టండి, మీకు డిఫరెంట్ కంపెనీస్ వస్తుంది. NAND గేట్ కాబట్టి 2 ఇన్పుట్ అయినా సరే 7400 అనే సిరీస్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫిక్స్ అన్నాను. ఆ నెంబర్స్ వాళ్ళు ఫిక్స్ చేసినవి, ఆ నెంబర్స్ మనం మార్చడానికి లేదు. లేదు నేనే సపోజ్ ఇప్పుడు మనమే ఒక ఐసీ డిజైన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ లాజిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి సార్ ఐ వాంట్ టు డిజైన్ మై ఓన్ ఐసీ అని చెప్పచ్చు. అప్పుడు మీరు ఐసీ మీరు డిజైన్ చేసేటప్పుడు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్ ఒకటి ఇవ్వచ్చు. దట్ ఈస్ మీకు అది ఎప్పుడు వస్తుందంటే ఈ STLD మొత్తం అయిపోయిన తర్వాత మీకు ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడంటే VLSI అని చెప్పి 3.1 లో సబ్జెక్ట్ ఒకటి ఉంది. VLSI లో యూ విల్ ప్రోగ్రామ్ ఆల్ దీస్ ఐసీస్ అంటే మీరు అనుకున్న లాజిక్ మొత్తాన్ని ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ కి యూ విల్ గెట్ ద ఫంక్షనాలిటీ. అప్పుడు మీరు ఒక సింబల్ జనరేట్ చేస్తారు. అప్పుడు దానికి ఒక నేమ్ మీరు డిఫైన్ చేయొచ్చు. ఆ నేమ్ అనేది యూనివర్సల్ గా యాక్సెప్టెన్స్ ఉండేలాగా మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెంబర్స్ అనేవి ఇక్కడ మనకు స్టాండర్డ్. ఇక్కడ క్లారిఫై అయిందనండి? ఓకే అండి. అండ్ ద లాస్ట్ వన్ is 7420. It is having the two sets, dual అంటే 2 నాన్న, 2 sets of 4 input NAND gate. It is having the dual 4 input NAND gate. You can see the pin configuration, top and bottom. Pin number 1, 2, 3, 4. So pin number 1, 2, 4, 5 are the inputs. 3 is eliminated and 6 is the output. Similarly, pin number 9, 10, 12, 13 are the inputs and the 8 is the output. Pin number 11 and pin number 3 are not used. These are called as floating inputs అంటారు. పిన్ నెంబర్ 11 ని పిన్ నెంబర్ 3 ని ఇక్కడ అసలు యూజ్ చేయలేదు. దీస్ ఆర్ నాట్, అంటే దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవడం కన్నా వాడుకుంటారు, లేకపోతే ఫ్లోటింగ్ ఇన్పుట్ అని చెప్పి కాల్ చేస్తాను. ఓకే, 7420. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ లో ఎలా అడగచ్చు అంటే రైట్ ఆల్ ద పిన్ ఐసీ పిన్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ బేసిక్ గేట్స్ అని అడగచ్చు. బేసిక్ గేట్స్ అన్నప్పుడు మీరు 2 ఇన్పుట్ వరకు రాసినా సరిపోతుంది. బట్ స్పెసిఫిక్ గా 7420 ఆ 7486 ఐసీ అని అడిగినప్పుడు యూ హ్యావ్ టు draw the 7410 అన్నప్పుడు you have to remember 3 input NAND gate and 4 input NAND gate. సరే, ఇలానే మరి రిమైనింగ్ NOR గేట్ అండ్ AND గేట్స్ ఉంటాయంటే ఉండవు నాన్న. 4 input AND గేట్ కానీ 4 input OR గేట్ కానీ స్టాండర్డ్ ఐసీస్ ఎక్కువగా ఉండవు. ఎందుకంటే NAND గేట్ అండ్ NOR గేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్. ఏ గేట్ అయినా సరే కానీ దీని నుంచే డిజైన్ చేస్తాను. ఇప్పుడు నేను AND గేట్ డిజైన్ చేయాలన్నా సరే NAND గేటే వాడుకుంటాను, లేకపోతే OR గేట్ డిజైన్ చేయాలన్నా సరే NOR గేట్ వాడుకుంటాను, NAND గేట్ వాడుకుంటాను. అది ఎలా డిజైన్ చేస్తాం అన్నది మనం ఒకసారి ఫస్ట్ యూనిట్ ఎండింగ్ లో వస్తుందన్న డిజైనింగ్ ఆఫ్ బేసిక్ గేట్స్ యూజింగ్ యూనివర్సల్ గేట్స్ అనే క్వశ్చన్ చెప్తాను. అక్కడ మీకు డిజైన్ స్టెప్స్ చెప్తాను ఎలా చేస్తారన్నారు. ఓకే, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఐసీస్ అండ్ దేర్ పిన్ కాన్ఫిగరేషన్. దిస్ ఈస్ 7420 dual 4 input NAND gate, 7410 triple input NAND gate,
74266 2 ఇన్పుట్ ఎక్స్ నార్ గేట్. ఈ ఐసీ నెంబర్ ఒకటే 5 డిజిట్ వచ్చిందని 74266. 7486 4 ఇన్పుట్ XOR గేట్. 7432 quad 2 input OR gate. 7486 dual input XOR gate. Dual 4 input XOR gate. Sorry, ఇది తప్పు రాశాను. dual 2 input XOR gate. ఇక్కడ పేరు తప్పు రాశాను. ఒకసారి 7486 అనేసరికి ఇట్ ఈస్ ఎ quad 4 input quad 2 input XOR gate అని తప్పు రాశాను. ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. quad 2 input XOR gate. 7432 is the quad 2 input OR gate. 7408 is the quad 2 input AND gate. And inverter వచ్చేసరికి 7404 it is having 6 sets nana. 6 sets of inverter. 7402 is the quad 2 input NOR gate. 7400 is the quad 2 input NAND gate. Okay, and this is the combination nana. And these are the following ICs. You have to memorize these IC numbers. IC numbers memorize చేసుకుంటే ఫంక్షనల్ టేబుల్ సింబల్ ఆల్రెడీ మనం ఇచ్చాం, ఈక్వేషన్ కూడా ఇచ్చాం. దాని నుంచి మీరు వాటితో పాటు కంబైన్ చేసుకొని రాసుకోవాల్సి. ఓకే, విత్ దిస్ లాజిక్ గేట్స్ ఈస్ ఓవర్ నన్ను. అండ్ వీ విల్ హ్యావ్ ద డిస్కషన్ విత్ దిస్ లాజిక్ గేట్స్ వెన్ వీఆర్ యూజింగ్ యూనివర్సల్ గేట్స్ అన్న. అంటే మనకు ఒక క్వశ్చన్ ఉంది, డిజైన్ ఆల్ ద బేసిక్ గేట్స్ యూజింగ్ యూనివర్సల్ గేట్స్ అంటుంది. అది మీకు ఒకసారి బులియన్ లాస్ బులియన్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత వీ విల్ డిస్కస్. బులియన్ లాస్ బులియన్ ప్రాపర్టీస్ అయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ కంటిన్యూషన్ ఆఫ్ ద పీడిఎఫ్ నోట్స్. బులియన్ లాస్ అండ్ బులియన్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ నాన్న. బులియన్ లాస్ బులియన్ ప్రాపర్టీస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సిస్టమేటిక్గా మనం చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆల్రెడీ బేసిక్ గేట్స్ మొత్తం కూడా చెక్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ బులియన్ ప్రాపర్టీస్. బులియన్ ప్రాపర్టీస్ మన పీడిఎఫ్ కనిపిస్తుందని ఇక్కడ. ఓకే ఓకే, బులియన్ ప్రాపర్టీస్ అను. నౌ బులియన్ ప్రాపర్టీస్ అండ్ లాస్. బులియన్ లాస్ అంటే బులియన్ నాకు బైనరీ అంటే 2 వాల్యూస్ ఎలా అయితే చెప్పానో 0 and 1. సిమిలర్లీ బులియన్ హ్యాస్ 2 వాల్యూస్, ఒకటి ట్రూ ఇంకోటి ఫాల్స్ అంటున్నాను. బులియన్ హ్యాస్ 2 values, one is true and second one is false. It is represented, true value ని లాజిక్ 1 అని రిప్రజెంట్ చేస్తాం, ఫాల్స్ వాల్యూని లాజిక్ 0 అని చెప్పిస్తాం. True value is indicated as logic 1, false value is indicated as logic 0. Okay, now we are going to see what are the Boolean operators. Here the operators we are indicating the logical addition or logical OR operation. It is represented with a plus symbol. Boolean operators lo first one em chustunante logical addition or logical OR operation. It is represented mathematically with plus symbol. Okay, now we are going to see the Boolean laws. Boolean laws lo first మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కండిషన్ ఫాల్స్ ఉంది, ఫాల్స్ కండిషన్ ని ఫాల్స్ కండిషన్ ని యాడ్ చేస్తే ఏమవుతుందని విల్ గెట్ ద ఫాల్స్ కండిషన్ itself. When the two false conditions are added, we are getting the false. అంటే ఒకటి ఫాల్స్ అని తేలింది, సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయినప్పుడు ఓవరాల్ రిజల్ట్ ఏమవుతుంది ఫాల్స్ అని. దాన్ని నేను లాజిక్ లో రాసేటప్పుడు ఏం చెప్తాను, 0 is added with 0 అంటే లాజిక్ 0, లాజిక్ 0 with లాజిక్ 0 is the result is లాజిక్ 0. Similarly ఫాల్స్ అండ్ ట్రూ నన్ను, ఒక కండిషన్ ఫాల్స్ అయింది ఇంకో కండిషన్ ట్రూ అయింది, మధ్యలో మనం యూజ్ చేసింది ఆర్ సింబల్ కాబట్టి రెండిట్లో ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయిందో therefore the result is true. 0 plus 1 equals to 1. Similarly true plus false equals to true, 1 plus 0 equals to 1. Similarly true and true condition, రెండు కండిషన్స్ ట్రూ కాబట్టి the result is true. True అంటే లాజిక్ 1, ట్రూ అని ఇక్కడ లాజిక్ 1 కింద రాసాం, 1 plus 1 లాజిక్ 1 and లాజిక్ 1, the output is also లాజిక్ 1. ఇక్కడ 1 plus 1 అంటే అడిషన్ చేసి 1 plus 1 2 సార్ 1 0 అని రాయితున్నాను. ఇక్కడ మనం ఏం చెప్తున్నా అంటే 2 కండిషన్స్ చెక్ చేస్తున్నా, రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది, therefore the output is లాజిక్ 1. అవుట్పుట్ కూడా ట్రూ కండిషన్ చెప్పడానికి లాజిక్ 1 అని చెప్తున్నారు. అంతేగాని ఇక్కడ డెసిమల్ అడిషన్ చేయొద్దు. హియర్ we are performing the Boolean addition.
రెండు ట్రూ కండిషన్స్ సాటిస్ఫై అయినా అవుట్పుట్ ట్రూ అవుతుంది. అట్లీస్ట్ వన్ ట్రూ కండిషన్ సాటిస్ఫై అయినా అవుట్పుట్ ట్రూ అవుతుంది. రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్. ఎందుకంటే మధ్యలో మనం యూజ్ చేస్తుంది లాజికల్ ఆర్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆర్ ఆపరేటర్ వాడేం కాబట్టి మనకి దిస్ ఇస్ ద రిజల్ట్. ఓకే, దిస్ ఇస్ ద లాజికల్ ఆర్ ఆపరేషన్. సిమిలర్లీ we are going to see లాజికల్ అండ్ ఆపరేషన్. ఇందాక అండ్ ఆర్ అన్నాం కాబట్టి రెండిట్లో ఏదన్నా ఒకటి జరిగితే సరిపోయింది. బట్ ఇక్కడ ఎండ్ వచ్చేసరికి టూ కండిషన్స్ కన్ఫామ్ గా సాటిస్ఫై అవుతూనే అవుతుంది. నౌ యూ కెన్ సీ ద డాట్ ఆపరేటర్. ఎండ్ ఆపరేషన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ డాట్ ఆర్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. హియర్ ద టూ కండిషన్స్ ఆర్ ఫాల్స్, therefore the result is false. Here one condition is false, ఒక కండిషన్ ఫాల్స్ అండ్ సెకండ్ కండిషన్ ట్రూ అయిందని. బట్ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతూనే ట్రూ అని అవుతుంది. This is also true into false condition, false. Both the conditions are true, therefore the output is, this is indicated with logic 0 0, 0 into 0 0, 0 into 1 is 0, 1 into 0 is 0, 1 into 1 is 1. Okay, this is the logical AND operation. Logical AND operation. చాలా ఈజీగా ఉంటుందని మీరు ఒకసారి దాన్ని రీడ్ చేయండి. నెంబర్ సిస్టంలో ఇది చాలా వీఆర్ గోయింగ్ టు సింపుల్. ఇక్కడ సారీ మీకు అసలు పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వై వీఆర్ యూజింగ్ ద బులియన్ లాస్. బులియన్ లాస్, బులియన్ ప్రాపర్టీస్ ఎందుకు వాడతారంటే వెన్ వీఆర్ డిజైనింగ్ పర్టికులర్ సర్క్యూట్ ఆర్ పర్టికులర్ ఈక్వేషన్, ఆ లాజికల్ ఆపరేషన్, ఆ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ కోసం మనం ఈ బులియన్ లాస్ ని, బులియన్ ప్రాపర్టీస్ ని వాడతాం. మనకు ఒక లైన్, ఒక ఈక్వేషన్ వచ్చింది, మనం అవుట్పుట్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఆ ఈక్వేషన్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. దాన్ని సింప్లిఫై చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ బులియన్ లాస్ అండ్ బులియన్ ప్రాపర్టీస్. దానికోసం హెల్ప్ అవుతుంది మనం. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ది బులియన్ లాస్ అండ్ బులియన్ ప్రాపర్టీస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ లాస్. ఫస్ట్ వన్ ఈస్ null law. We are taking the variable a which has zero significance. null law లో వచ్చేసరికి we are taking any variable. జస్ట్ నేను ఇక్కడ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్ కి ఏ అనే నేమ్ ఇచ్చాను. ఏ కాకపోతే బి ఇవ్వచ్చు, లేకపోతే సి అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్, ఏదైనా ఒక ఆల్ఫాబెట్. హియర్ ఇట్ ఈస్ విచ్ హ్యాస్ జీరో సిగ్నిఫికెన్స్. therefore the null law is defined as a plus 1 equals to 1. a into 0 equals to 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. నేను we have defined a variable called a. ఆ ఏ కి అసలు సిగ్నిఫికెన్సే లేదు. ఎందుకంటే ఆ ఏని దేంతో యాడ్ చేసినా సరే ఏ రాదు. ఆ ఏని దేంతో మల్టిప్లై చేసినా ఏ రాదు. దట్ ఈస్ ఏ ఈజ్ యాడెడ్ విత్ లాజిక్ 1. a is added with logic 1. The result is 1. Therefore it is not verifying the what is the value of a. a కి మీరు 0 ఇస్తున్నారా 1 ఇస్తున్నారా అని చెక్ చేయట్లేదు. అలా చెక్ చేయకుండా మీకు రిజల్ట్ ఏం చూపిస్తుంది? It is showing certain result as 1. a plus 1 equals to 1. This is the first law of null law. Second one అంటే r లో తీసుకున్నప్పుడు, ఇది మల్టిప్లికేషన్ లో చూసినప్పుడు a into 0, a into 0 equals to 0. a కి మీరు 0 ఇచ్చినా 0 అవుతుంది, a కి 1 ఇచ్చినా 1 అవుతుంది. It is not depending on the value of a. Here we are taking the value of a, variable a, which has zero significance. ఓకేనా? అంటే ఇది ఎక్కడైనా మనం ఎలా వాడుకుంటాం అంటే, ఎక్కడైనా 1 ఉంది, 1 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఐ కెన్ రీరైట్ 1 యాజ్ 1 ప్లస్ a అని రాసుకుంటారు, 1 ప్లస్ b అని రాసుకుంటారు, 1 ప్లస్ c అని రాసుకుంటారు. అంటే 1 అవసరమైన ప్రతి చోట కూడా నా ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేయడానికి కానీ మినిమైజ్ చేయడానికి కానీ ఐ విల్ రీప్లేస్ లాజిక్ 1 విత్ 1 ప్లస్ a ఆర్ 1 ప్లస్ x. సిమిలర్లీ 0 ని రీప్లేస్ చేయడానికి a ఇంటూ 0 అని చెప్పి తీసుకోవచ్చు, లేదా x ఇంటూ 0 అని కూడా తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద null law. This is the null law. నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ null law అంటే ఏం చెప్పాను, మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ కి 0 సిగ్నిఫికెన్స్ ఉంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ null law is defined. Null law is defined for a plus 1 equals to 1, a into 0 equals to 0. నేను సింప్లిఫికేషన్ అప్పుడు ఇది బాగా యూజ్ చేస్తాను null law. There you have to write which law we are going to use. ఏ law ని వాడుతున్నానో మనం చెప్పగలగాలి. Similarly, the second law, idempotence law. Idempotence law is, it is defined as a into a, అంటే దేంతో మల్టిప్లై చేసినా అదే వాల్యూ రావాలి, దేంతో యాడ్ చేసినా అదే వాల్యూ రావాలి. దట్ ఈస్ a into a equals to a plus a equals to a.
దీని సింపుల్ గా లాజిక్ ఆపరేషన్స్ తో రాయాలన్నప్పుడు ఏం రాస్తాను, 1 into 1 equals to 1 or else 1 plus 1 equals to 1. a into a అంటే a కి మీరు 0 ఇస్తే 0 అవుతుంది. దాన్ని ఇక్కడ మనం ఇంకోలా ఎలా చెప్తున్నాం, 0 into 0 equals to 0, 0 plus 0 equals to 0. అంటే a కి 0 ఉన్నా 1 ఉన్నా సరే సేమ్ వేరియబుల్ తో మీరు లాజికల్ అండ్ ఆపరేషన్ చేసిన ఏ వస్తుంది, సేమ్ వేరియబుల్ తో మీరు లాజికల్ ఆర్ ఆపరేషన్ చేసిన సేమ్ అదే వాల్యూస్. దట్ ఈస్ కాల్డ్ ఐడెంపోటెన్స్ లా. ఇది కూడా ఎక్కడ వాడతాం అంటే ఈక్వేషన్ సింప్లిఫికేషన్ దగ్గర వాడుతుంటాం. దీన్ని కూడా మనం ఈక్వేషన్ సింప్లిఫికేషన్ దగ్గర వాడతాం. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ we're getting the same value now. ప్రీవియస్ గా చెప్పినట్టు ఇక్కడ ఐడెంపోటెన్స్ కి సేమ్ దాంతో మల్టిప్లై చేసినప్పుడు అంట. బట్ ఐడెంటిటీ లా ఈజ్ ఇండికేటింగ్ యాజ్ a plus 0 equals to a into 1 equals to అంటే a మనకి సేమ్ వాల్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అంటే a ఇక్కడ కనిపించినప్పుడు ఐ కెన్ రీప్లేస్ a by a plus 0. సిమిలర్లీ a into 1 I can replace a equals to a into a. ఇక్కడ నేను I am writing the expansion. అంటే జాగ్రత్తగా చూడండి. We have given a plus 0 equals to a అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటుంటే a ప్లస్ ఇప్పుడు 0 నేను రాయొచ్చున్నాను, ఐ కెన్ కాల్ a ఇంటూ a బార్ అని రాయొచ్చు కదా. 0 అంటే a ఇంటూ a బార్ ఈక్వల్స్ టు చూడండి. ఇందాక ఈ లా ఎక్కడ వాడాను చూడండి, a ఇంటూ a బార్ కాంప్లిమెంట్ లా అంటారు. ఇదే మీకు తర్వాత వస్తుంది, సరే అవ్వలేదు కదా. a ఇంటూ a బార్ అంటే ఏమవుతుంది, a ఈక్వల్స్ టు 0 తీసుకున్నారు అనుకోండి, a బార్ ఏమవుతుంది 1. దాన్ని ఏమవచ్చు 0 ఐ కెన్ రీప్లేస్ as a ఇంటూ a బార్. దిస్ ఈజ్ ఆల్సో a. ఇలా కూడా చెప్పచ్చు. ఓకే, a plus 0 equals to a into 1 equals to a. This is the identity law. And next one is complement law. Complement law is defined as a into a bar equals to 0, a plus a bar equals to 1. a into a bar అంటే a equals to 0 తీసుకున్నాం, 0 into 0 bar అంటే 1 అంటే 0 into 1 అవుతుంది 0. That is every time a into a bar is always equals to 0. ఎప్పుడైనా 0 ని మనం రీప్లేస్ చేయాలంటే we can replace 0 by a into a bar or simply 1 into 0. a into a bar అంటే 1 into 0 or 0 into 1, that is 0. Similarly a plus a bar equals to 1. ఇది ఎలా అయిందన్న, a plus a bar అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకుని a కి ఒక వాల్యూ 1, consider a equals to 0. 0 plus 0 bar అంటే ఏమవుతుంది 1 కాబట్టి that will be equals to 0 plus 1 is 1 by using R law. పైదేమో ఎండ్ లా వాడుకుంటున్నాం, సెకండ్ ఏమో లాజికల్ ఆర్ లా వాడుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద లాజికల్, sorry, this is the complement law. It is defined as a into a bar equals to 0, a plus a bar equals to 1. And the similar complement ki double complement law. Double complement చేసినది, సపోజ్ ఇఫ్ టేకింగ్ 1 కాంప్లిమెంట్ చేసాం, 1 కాంప్లిమెంట్ ఏమవుతుంది, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 0. మళ్ళీ 0 కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్ 2 కాంప్లిమెంట్స్ క్యాన్సిల్ అయితే దిస్ విల్ బి ఈక్వల్స్ టు ఏ డబల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ. సరే అన్నిసార్లు ఏనే వాడుతున్నారు, ఇంకేదైనా వాడచ్చు అంటే ఏ ఎగ్జామ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ డబల్ కాంప్లిమెంట్, వై డబల్ కాంప్లిమెంట్, ఏదో ఒక వేరియబుల్ నేమ్. ఇక్కడ ఈజీగా ఉంటుంది ఏ తీసుకున్నాం అంటే, ఏ కాకపోతే మీరు పి తీసుకోవచ్చు, ఎనీ ఆల్ఫాబెట్ డబుల్ కాంప్లిమెంట్. దట్ ఈస్ ఏ డబుల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ. దిస్ ఈస్ ద డబుల్ కాంప్లిమెంట్ లా. ఒకసారి చూడండి ఏమేమి లాస్ చూసాం అన్నది. వీ హ్యావ్ వెరిఫైడ్ ద ఫస్ట్ వన్, నల్ లా, ఏ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1, ఏ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0, నల్ లా ఏ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1, ఏ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ నల్ లా. ఐడెంపోటెన్స్ లా a into a equals to a plus a equals to a. Identity law a plus 0 equals to a into 1 equals to a. Identity అంటే సేమ్ అదే రిఫ్లెక్ట్ అవ్వాలి. కాంప్లిమెంట్ a into a bar equals to 0, a plus a bar equals to 0. Okay, last one is double complement law.
A into A bar equal A bar into A bar. A bar by A double bar equals to A. This is the complement law. Now we are going to see the remaining laws. As you all of you know, మీకు mathematics లో కానీ vectors లో కానీ ఈ laws verify చేస్తుంటారు. First one, commutative law. Commutative law అంటే ఏంటంటే A into B equals to B into A. A plus B equals to B plus A. Now I can use this law to the complement law. A into A bar or A bar into A. మీరు ఈ లాని ఎక్కడ వాడుతున్నాం అంటే మనం ఎక్కడైనా సింప్లిఫికేషన్ కోసం వాడుకోవచ్చు. A into A bar అవ్వచ్చు, లేకపోతే సేమ్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ దీని ఇక్కడ A into A bar equals to A bar into A. రెండు కూడా ఈక్వల్. I can use the commutative law. This will be equals to 0. ఇక్కడ అవసరమైనప్పుడు I can use the commutative law, or A plus B equals to B plus A, like this. Next, associative law. Associative law is same addition law. A plus B plus C equals to A plus B plus C. Or simply we can write A into B into C equals to A into B into C. We are changing the order of parentheses. అక్కడ బ్రాకెట్ యొక్క ఆర్డర్స్ మారుస్తుంది. ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నామా సెకండ్ ఎడిషన్ చేస్తున్నామా దాని మీద డిపెండ్ అవుతుంది. We can use this as associative law. This is called as associative law. Okay. Next, distributive law. A into B plus C equals to A into B plus A into C. Most of the cases లో distributive law బాగా యూస్ చేసుకుంటాను నేను సింప్లిఫికేషన్స్ లో. A into B plus C equals to A into B plus A into C. And similarly, we are having the one more law, idempotence law, by using the distributive law second law ఇక్కడ A into B plus A into B into A into C. Sorry, A plus B into A plus C equals to A plus BC. జాగ్రత్త చూడండి. We are using this law. We are going to simplify this as one law, distributive law. In distributive law, A plus B into A plus C equals to A plus BC. You have to remember this formula and verify. ఇది ఎలా చేశానో చూడండి. ఫస్ట్ మల్టిప్లై చేయండి. A into B, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది. We are going to multiply these two. A into A, A into C, A into B, sorry, A into A, A into C. Here got A into A, A into C. Similarly, B into A, B into C. Now by using idempotence law, idempotence law use చేస్తే ఏమవుతుందన్న A into A, A into A ఏమవుతుందన్న we are getting the same as A, that is A into A equals to A. We are writing the same, rewriting the remaining part AC plus BA plus BC. Now from these two, from these two we are taking A as common. A is taken as common. A into 1 plus C and BA plus BC by using null law. Null law అంటే ఏంటన్నా we have written A plus 1 equals to A అని రాసాను. What is the null law? A plus 1 equals to A. I am writing here the null law. A plus 1 equals to A. Similarly, we are having 1 plus C equals to, sorry, A plus 1 equals to 1. 1 plus C equals to 1. That is the null law. అంటే ఇక్కడ వేరియబుల్ కి 0 సిగ్నిఫికెన్స్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ 1 plus C అంటే ఏమవుతుంది? I can write 1 plus C as 1. Therefore, A into BA plus BC. Now again, I am taking the common from this. ఈ రెండిటి నుంచి మళ్ళీ ఏం కామన్ తీస్తున్నాను? A కామన్ తీసుకున్నాను. Again by using the null law, we can write this 1 plus B అని రాసుకుంటున్నాం. 1 plus B ని మళ్ళీ తీసుకుంటే we are using the same null law. 1 plus B అంటే 1 కాబట్టి again we are rewriting this as 1 plus B equals to 1. 1 plus B equals to 1. We are getting the final equation as A plus BC. That is, we can write what is the conclusion? A
plus a plus b into a plus c equals to ఏమవుతుందని a plus bc. Now I am going to modify this plan. ఇప్పుడు ఇది మీకు ఇలా ఉంది. Now I am giving some example. x plus సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఒక ఎగ్జాంపుల్ మారుస్తుంది. x plus y, x plus y అని చేశాను. సిమిలర్ దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై, జాగ్రత్త చూడండి, x plus y పెట్టాను. మళ్ళీ ఇప్పుడు దీని ప్లస్ లో x తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, x plus z. What is the result now? The result will be equals to, you can write, నాకు వేరియబుల్స్ ఏ మారాయి కాబట్టి I can write x plus y into z. Now I want to again modify one more example. Now I am writing this as x plus some, I am writing x plus some b, x plus b అని రాశాను, జాగ్రత్త చూడండి. Similarly x plus b bar. What is the result now? By using this distributive law, we know a plus b into a plus c equals to a plus bc. ఇప్పుడు నేను ఇక్కడ a ప్లస్ లో x తీసుకున్నాను, b ప్లస్ లో ba తీసుకున్నాను, మళ్ళీ a ప్లస్ లో x తీసుకున్నాను, c ప్లస్ లో b బార్ తీసుకున్నాను. నా వాట్ ఇస్ ద రిజల్ట్ బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా? ఎవరైనా చెప్తారని ఆన్సర్ ఏమవుతుంది? ఎనీవన్? x side sir. x plus I want to x plus b into b bar. This is again simplified. What is b into b bar nana? b into b bar ante enti nana? Complement law. By using the complement law, b into b bar, that is 0, that is I can write x plus 0. Now using the idempotence law, by using null law, we can write x plus 0 equals to x. By using identity law, x plus 0 equals to x, the answer will be equals to x. And ఇక్కడ మనం ఎలా ఈ బూలియన్ లాస్ ని వాడుకుంటున్నాం అన్నది అనేది డిపెండ్ అవుతుంది. నాకు ఖచ్చితంగా a plus b into a plus c ఫ్యాషన్ లోనే ఉండాలని రూల్ లేదు. a plus b బార్ ఉండొచ్చు, a plus c బార్ ఉండొచ్చు, సేమ్ వేరియబుల్స్ రావచ్చు, సేమ్ వేరియబుల్స్ రాకపోవచ్చు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సింప్లిఫికేషన్. ఆ సింప్లిఫికేషన్ మీరు ఐడెంటిఫై చేసుకునేలా ఉండాలి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మారుస్తుంది, జాగ్రత్త చూడండి. p plus q into, now I am writing p plus q plus r. I want to simplify it by using the distributive law. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ ఇస్ ద సొల్యూషన్? ఇప్పుడు దీన్ని నేను ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే, ఫస్ట్ దీన్ని రీరైట్ చేస్తాను, జాగ్రత్త చూడండి. p సరే, p ప్లస్ సేమ్ అదే ఈక్వేషన్, p ప్లస్ q ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ నేను చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ p ప్లస్, ఐఎమ్ యూజింగ్ దిస్ సపరేట్ బ్రాకెట్, ఇది సపరేట్ అనుకుంటున్నాను, q ప్లస్ r, q plus r. I am assuming this is a separate part. Now again I am rewriting this as p అనేది ఒక పార్ట్, p అనేది a, q అనేది b, p అనేది a, c అనేది q plus r. That is I am assuming q plus r as c. Distributive లో ఫార్ములా చూడండి, a plus b into a plus c లో a ని p అనుకుని చెప్తున్నాను, b ని q అనుకుంటున్నాను, c వచ్చి, that is I am writing, మీకు డౌట్ ఉంటే దాన్ని డీటెయిల్ గా రాస్తాను చూడండి. I am assuming a equals to, sorry, ఇక్కడ ఏం అజంప్షన్ తీసుకుంటున్నాను రాస్తాను, a equals to p అని అజ్యూమ్ చేసుకున్నాను డిస్ట్రిబ్యూటివ్ లాగా. సిమిలర్లీ b equals to q అని అజ్యూమ్ చేసుకున్నాను, c equals to I am assuming this as q plus r. దాని అలా తీసుకుని, now we are going to write the simplification of this above equation. p
p ప్లస్ ఏమవుతుందో చెప్తాను, b ఇంటూ సి, q ఇంటూ సి ఈక్వల్స్ టు ఎంత, q ప్లస్ ఆర్, q ప్లస్ ఆర్. Now we can simplify this again as p plus q into q nano, q into q plus q into r. Again we can simplify this as p plus again we can simplify this as is equals to p plus q into q nano, ఏమవుతుంది, సేమ్ వాల్యూ as q plus r. So q plus q into r. అర్థమవుతుందా నేను ఎలా చేస్తున్నాను? Again I am writing this as p plus, now I am taking q as common, I am taking the q as common in these two, 1 plus r. Now finally I am writing this as p plus q. 1 plus r అంటే ఏమవుతుందన్న, by using null we can write 1 plus r equals to 1. The answer will be equals to p plus q. జాగ్రత్త చూడండి, we have taken p plus q into p plus q plus r. This is simplified as p plus q. జాగ్రత్త మీరు ఒకసారి ట్రై చేయండి అనేది. అక్కడ a ఈక్వల్స్ టు p అని తీసుకున్నాం, b ఈక్వల్స్ టు q అని తీసుకున్నాం, c ఈక్వల్స్ టు q ప్లస్ r. By using the distributive law we have simplified this as p plus q. Okay, this is called as, this is the simplification done by using the distributive law, null law, identity law. ఇన్ని లాస్ వాడుకుంటూ మనం చేస్తున్నాం. ఎక్కడ ఏ లా వాడుకున్నాం అన్నది మనం కన్ఫామ్ గా పక్కన రాయాల్సింది. ఓకే, ఐ థింక్ అవర్ టైమ్ ఈజ్ ఓవర్. మన టైం అయిపోతున్నట్టుంది ఫస్ట్ అవర్ కి. ఒకసారి నన్ను అర్థమైంది, నన్ను ఇక్కడ వరకు ఈ మెటీరియల్ మీకు ఆల్రెడీ సప్లై చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ హ్యాండ్ రైటింగ్ తో మీరు రాస్తేనే గుర్తుంటుంది. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మీరు ఈ మెటీరియల్ లో ఉన్నది ఇప్పటి వరకు మనం చెప్పినంత వరకు కూడా మీరు నోట్ చేసుకున్నాను. వితౌట్ ప్రాక్టీసింగ్ పొరపాటున కూడా గుర్తుండదు. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ ఈజ్ వెరీ 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 ఈజీ యూనిట్. మనం లాస్ట్కి వెళ్ళే యూనిట్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు చాలా డెడ్ ఈజీ అని చెప్పచ్చు. నేను ఓన్లీ మనం అడిషన్స్ మల్టిప్లికేషన్స్ మాత్రమే చేస్తున్నాం, అడిషన్స్ మల్టిప్లికేషన్స్ మాత్రమే చేస్తున్నాం. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అసలు ఏది గుర్తుపెట్టుకోకుండా, ఏది బై హార్ట్ చేయకుండా హ్యాపీగా ఫస్ట్ యూనిట్ లో నుంచి ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. నేను వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడా కూడా మార్క్స్ తీసేయడానికి ఉండదు. మీరు స్టెప్స్ వైజ్ గా, పాయింట్స్ వైజ్ గా రాసుకుంటే ఫుల్ మార్క్స్ పడుతుంది. లాస్ట్ ఆన్సర్ తప్పు రాస్తే ఎన్ని స్టెప్స్ కరెక్ట్ ఉన్నా సరే అంతవరకు స్టెప్స్ వైజ్ గా మార్క్స్ ఇస్తారు నేను. అంతేగాని లాస్ట్ ఆన్సర్ పోయిందని చెప్పి మొత్తం ఆన్సర్ కొట్టేది. ఆ స్టెప్స్ కరెక్ట్ గా ఉన్నాయో, మీరు ఫార్ములాస్, థీరమ్స్ కరెక్ట్ గా స్పెసిఫై చేశారో చూసుకుంటారు. ఓకే, ఒకసారి ఇక్కడ వరకు చెక్ చేయండి. రేపటి క్లాస్ లో మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఓకే.